అమరులయ్యారు 32 మంది. అంతమంది త్యాగాలతో తెచ్చుకున్నాం. దాన్ని మళ్ళీ 2008లో మళ్ళీ ఇంకో 11,000 కోట్ల రూపాయలతో ఎక్స్పెన్షన్ చేసుకున్నాం. ఇవాళ మళ్ళీ అలాంటి కార్యక్రమాన్ని చేయండి. మీకున్న పలుకుబడిని రాష్ట్రంలో మీకున్న భాగస్వామ్య పార్టీలుగా మీరు ఉంటున్న నేపథ్యంలో విధానాన్ని ప్రకటించండి. ఏదో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, ఇవాళ అధికారం ఉంది రాష్ట్రంలో ఉన్నది. తెలుగుదేశం పార్టీకి కూటమి, మిగతా పార్టీ కూటమిని ఏర్పాటు చేయడంలో ప్రధానమైన భూమిక పోషించానని చెప్పుకున్నారు డిప్యూటీ సీఎం గారు. ఆ ప్రధానమైన భూమికని ఈ స్టీల్ ప్లాంట్ గురించి మరి ఉపయోగించండి. ఈ రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్స్ని మీరు కాపాడండి. మేము ఆఖరిగా ఒకటే అడుగుతున్నా, కూటమి ప్రభుత్వం తాలూకా విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న మీ ప్రభుత్వం తాలూకా విధానం జాతీయమా, ప్రైవేటిజమా, జాతీయ సంస్థగా స్టీల్ ప్లాంట్ను ఉంచడమా? విధానాన్ని ముందు ప్రకటించండి. అదేదో చిల్లరగా ఇక్కడ నాయకులు అక్కడ నాయకులు మాట్లాడితే కాదు. అయితే సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాలి, లేదు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి వారు మాట్లాడాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్కు శాఖ మంత్రి వచ్చారు, స్టీల్ ప్లాంట్ చూశారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ప్రెస్ సోదరులు అడిగారు, మీ విధానం ఏంటని అడిగారు. నా సాయశక్తిగా దీన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తాను, కానీ ప్రధానమంత్రి గారిని అడిగి చెప్తాను మీకు అని చెప్పారు. ఒకసారి మీకు జ్ఞప్తికి చేసుకొస్తున్నాను. అంటే దీని మీద క్రికెట్గా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా విధానాన్ని ప్రకటించవలసిన అవసరం ఉంది. ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.